మా ఇద్దరు అమ్మాయిలకి ఇంటర్ అయిపోగానే పెళ్లిళ్ళు చేస్తాను. ఇది మూడోది. బాగా చేసేస్తుంటే ఇక్కడ ఊళ్ళు చదివించారు. ఇక చదివింది చాలు అని. ఇంట్లో విషయం ఉందా? అయిపోయినట్టుందే. ఏమన్నా ఇట్రా. అంటే ఇప్పుడు నన్ను ఒక మ్యూజియం పిజ్జా రెడీ చేస్తావు కదా, ఇప్పుడు కాఫీ ఎలాగో నేనే ఇవ్వాలి కాబట్టి ఇందులో పాయిజన్ కలిపేస్తా. పోలీసులు అడిగితే ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పేద్దాం. కాఫీ పొడి ఎక్కడ కొన్నావు అని అడుగుతారు, మన ప్రదీప్ గడి షాప్లో అని చెప్పేద్దాం. ఆ యతవా నేను బిల్ అడిగిన ప్రతిసారి లేడీస్ ఫింగర్స్ లో ఉన్నాయని టింగ్ 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 అని టచ్ చేస్తున్నాడమ్మా. కేసు ఆడ మీదకి వెళ్ళిపోతే అప్పుడు నేను హాయిగా జర్మనీకి వెళ్ళిపోయి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసుకుంటా. ఎలా ఉంది నా మాస్టర్ ప్లాన్? ఈడా ఏరా కాఫీ తాగుతావా? ఏ ఆగరా. కాఫీలో విషం కలిపింది. దొరకలేదు, కలపలేదు, తాగచ్చు. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్. తీసుకోండి. ఏం చేస్తుంటావు బాబు? సాఫ్ట్వేర్. కంపెనీ తేడా వస్తే 1000 మందిని ఒకేసారి పీకేస్తారు, అదేనా? నాకున్న క్వాలిఫికేషన్ కి ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. అంటే నిలకడలేని బతుకనమాట. అమ్మో, మీరిద్దరు లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి బాబు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, అక్కడ కూర్చోండి. ఐఎమ్ కంఫర్ట్ హియర్. మీరు అక్కడ కూర్చోండి. ఏయ్ లే, అక్కడ కూర్చోబే. ఎక్స్ట్రా చేస్తున్నా. ఈ బెడ్ నాది. అంటే పెళ్ళైన తర్వాత మనదవుద్ది కదా అని. నాకు ఇష్టం లేదు. నువ్వు అలా చెప్తావని మీ నాన్న చెప్పాడు. నాకు 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా? నాకు 10 మంది ఉన్నారు తెలుసా? బాయ్ ఫ్రెండ్స్ కాదు, గర్ల్ ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ స్ట్రైట్. నాతో నువ్వు టార్చర్ పడలేవబ్బా. నాకు పేషెన్స్ ఎక్కువ. అమావాస్యకి పౌర్ణమికి నాకు మెంటల్ వస్తుంది. ఆ 2 రోజులు నా ఫ్రెండ్స్ రూమ్ లో పడుకుంటా. కోపం వస్తే కరుస్తా. నేను ఇంజెక్షన్ వేయించుకుంటా. రే తిక్క పకోడి, ఇన్ని చెప్పిన నేనే కావాలంటావేంటి నువ్వు? పకోడే తిందామని హోటల్కి వెళ్తే పకోడే తింటాం గానీ పులిహోర తినలే కదా. ప్లీజ్, నా డ్రీమ్స్ నాకున్నాయి, నన్ను ఇబ్బంది పెట్టకండి. జర్మనీ కదా, పెళ్ళైన తర్వాత జర్మనీ కాకపోతే జార్ఖండ్ వెళ్ళు. ఐ విల్ సపోర్ట్ బేబీ. నేను అక్కడే సెటిల్ అయిపోతే ఉండు, ఇక్కడ నేను చూసుకుంటా. మరి పెళ్ళెందుకురా నీకు? నువ్వు ఇక్కడ నేను అక్కడ ఉంటే పిల్లలు ఫోన్ లో పుడతారా? ఓహోహోహో, ఇప్పుడు అర్థమైంది నాకు. ఇప్పుడు నేను అడిగిన దానికంతా నువ్వు ఓకే చెప్పేస్తే రేపు నేను పెళ్లి చేసుకుని పిల్లల్ని కని వంట చేస్తూ బతుకుతా అనుకుంటున్నావా? పెళ్ళైన ఫస్ట్ నైట్ దిండుతో నొక్కి చంపేస్తా. అందుకే నా ఇన్ని దిండ్లు పెట్టుకుంది. మాట్లాడవే. హాల్లోకి వెళ్దాం పద. అంకుల్, నాకు వెన్నెల చాలా బాగా నచ్చింది. కట్నం రూపాయి కూడా వద్దు. థ్యాంక్స్ బాబు. తనకు నాకు ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి, సో తను నాకు టైం ఇస్తే 1 year లో ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేసుకుంటా. ఆ ప్లానింగ్ కాదు నాన్న, ఈ ప్లానింగ్. ఈ ప్లానింగ్. ఒక పాపో బాబో పుట్టాక తర్వాత వంట వార్పులు అవే వచ్చేస్తాయి. నా కాదు నాన్న, అక్కడ. ఇంకా మేము వెళ్ళి రామా మామయ్య. మంచిది బాబు. స్టార్ట్ అవట్లేదు సార్. టూల్ కిట్ ఉందా? స్పానర్ ఉందా? ఈ అమ్మాయి మెకానికా? ఏం లేదు, క్రాంక్ సెన్సార్ బయటకు వచ్చింది, ఫిక్స్ చేసా. ఒకసారి బండి స్టార్ట్ చేయండి. అందుకే నా వీటి బొమ్మల్ని రూమ్ లో పెట్టుకుంది. లోపలికెళ్ళి. బొబ్బట్లు బాగానే వేసావు. ఆ జంతుకు పళ్ళు ఏది? ఉంది ఉంది అత్తయ్య. వెళ్ళి పట్టరా మరి. ఎవరా 4 బాయ్ ఫ్రెండ్స్? చెప్పేశాడా? ఇది తిను. అమావాస్యకి పౌర్ణమికి నీకు మెంటల్ వస్తుందా? ఏదో భయపెట్టడానికి చెప్పా. నీ గురించి ముందే వాళ్ళందరికీ చెప్పేశాను కాబట్టి సరిపోయింది. అరిస్తే ఒప్పుకుంటదేట్రా? చిన్న పిల్లరా అది. ఇదా శోభనం రోజు వాడి మొహం మీద దిండేసి నొక్కి చంపేస్తానందంట. ఇది చిన్నపిల్ల. అన్నావా? అనలేదట్రా, వాడు అబద్ధాలు చెప్తున్నాడు. బ్యాడ్ ఫెలో. మీ ఇద్దరు డ్రామాలు నాకు తెలుసు, ఇంకా ఆపండి. ఈ పెళ్లి జరుగుతుంది. నాకొద్దు. నర్మయ్, అక్కలిద్దరికి పెళ్లిళ్ళు చేసేటప్పటికే నా ఓపికంతా అయిపోయింది. కట్నం వద్దని కోరి చేసుకుంటామని వస్తే వేషాలు వేస్తున్నారా? వేషాలు. ఊరుకోరా. కట్నం వద్దన్నాడని ఏ అడ్డగాడిదికో ఇచ్చి దాన్ని పెళ్లి చేసేస్తావట్రా? అసలు వాడు మొహం చూసావా సరిగ్గా? గబ్బిల మొహం వాడును. కరెక్ట్ గా చెప్పు నాన్న. ఏదైనా సరే వాడు నేను చేసుకోనంతే.
ఫైనల్ గా ఏమంటావు? లాస్ట్ టైం జీఈటీ ఎగ్జామ్ రాస్తా, జర్మనీకి వెళ్ళి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేస్తా. దానికి నువ్వు పాస్ అవ్వాలి కదా. అవుతాను నాన్న. ఇంతో ముందు 2 సార్లు కూడా ఇలాగే చెప్పావు, నేను నమ్మను. ఈసారి నమ్మరా? సరే, నువ్వు ఫెయిల్ అయితే నీ పెళ్లి చేస్తా, కాదంటే ఏ రైలు కింద పడి చస్తా. సరే. దేనికి సరే? నీ పెళ్లికా నా చావుకా? నాన్న, ఈసారి నేను ఫెయిల్ అయితే నీ ఇష్టం. మార్క్ టెస్ట్ రిజల్ట్ ఎప్పుడు? ఈ రోజు సాయంత్రం. ఈ ఎగ్జామ్ పాస్ అయితే మెయిన్ ఎగ్జామ్ క్రాక్ చేసినట్టే. ఇప్పుడు చెప్తే ఏంటి, సాయంత్రం చెప్తే ఏంటి? వెళ్ళి ఆ రిజల్ట్ సంగతి చూడు. హలో. రే సూర్య, నేను సమీర్. ఎన్నిసార్లు కాల్ చేసిన ఫోన్ ఎత్తవేంటి? మ్యాటర్ చెప్పు. ఇప్పుడు నేను చెప్పేది వింటే షాక్ అవుతావు. దిస్ ఇయర్ ద కాంపిటీషన్ ఇస్ రియలీ బిగ్. ప్రైజ్ మనీ కూడా ఉంది. అడ్వర్టైజ్మెంట్లు వద్దు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను మానేశాను. ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇట్. నువ్వు ఎస్ అని చెప్పు, నేను మేనేజ్ చేస్తా. వైల్డ్ కార్డ్ ఎంట్రీ, స్పాన్సర్స్. హలో, కనిపించట్లేదా? ఎటు చూస్తున్నావు? సారీ. ఎక్కువ మాట్లాడడం అంటే ఫుట్బాల్ అనేస్తానే. ఆగుతానే. నా డబ్బు నా ఇష్టం. నీ బాబు ఇచ్చాడా? మా బాబు ఏమి ఇవ్వలేదా? ఏమిచ్చాడా నీ బాబు? నీ బాబు ఇచ్చిన డబ్బులు నా ఫ్రెండ్స్ కి ఇచ్చిన పార్టీలకే సరిపోదు. ఎప్పుడు తాగలేరా? పెళ్ళం పిల్లలు గుర్తురారా నీకు? హే, అసలు నువ్వు గుర్తొస్తేనే తాగేది. ఒక ధైర్యం వచ్చింది నీకు. ఇంటికి రా, చెప్తాను నీ సంగతి. పోవే, నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఉన్నట్టే అడ్డంగా నరికేస్తాను. సాయంత్రం వస్తావుగా, అప్పుడు బాగా ఇచ్చారు సార్ మీ వైఫా? కాదయ్యా, ఏదో రాంగ్ నెంబర్. పొద్దు నుంచి రాంగ్ కాల్స్ ఒకటి. మరి అలా తిట్టేసారండి సార్. నీకు ఎదుగురా? ఆ సూర్య కూడా వచ్చాడు లేదా? మేకప్ వేసుకుంటున్నాడు సార్. బాస్, సూర్య దగ్గరికి వెళ్తున్నాను బాస్. సారీ బాస్. రే, ఎంతసేపు రా? గెస్ట్ వచ్చారు, గంట అయింది. బాస్ ఫుల్ బీపీలో ఉన్నాడు. అని మేనేజ్ చేయలేకపోతున్నాను. వస్తున్నా, ఆగబే. ఎవడా గెస్ట్? మన మ్యూజిక్ డైరెక్టర్ తిజోరిరా. ఏం పీకాడు? హీస్ ఎ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. హీస్ ఎ మ్యూజిక్ టైక్వాండో. ఎవడన్నాడు? హే, ఎవడన్నా చెప్తే నేను నమ్ముతానా? ఐ లుక్ లైక్ ఎ ఫులిష్ మ్యాన్. ఆడి చెప్పాడు. రే సూర్య, అందుకే బ్యాంక్ రెడీ చేసుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు మై షో. ఇవాళ మనతో పాటు ఉన్న గెస్ట్ మ్యూజిక్ రాక్ లెజెండ్, రాక్ కింగ్ మిస్టర్ మిజోరాం గారు. మిజోరాం మణిపూర్ లాటరీ కాదమ్మా, తిజోరి. అదే అదే. ఈడియట్. అసలు ఏంటి సార్ అది? తిజోరి అనే పేరులోనే చిన్న మ్యూజిక్ ఉంది, ఎలా సార్? హౌ? యాక్చువల్ గా తిజోరి అంటే హిందీలో నిధి అని అర్థం. నేనందరి చిన్న పిల్లల్లా పుట్టినప్పుడు ఏడవలేదు, సరిగమ్మప్ప అన్నానట. ఫ్యాంటాస్టిక్ సార్. అంటే మీరు పాడితే కూడా ఏడ్చినట్టు ఉంటది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ సార్. సార్ మీ రీసెంట్ సాంగ్ అది పిట్ట 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 కాదు, కిట కిట. ఓ, ఆ సాంగ్ వింటుంటే సార్ అసలు నా బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటి మీద నుంచి వెంట్రుకలు లేస్ నుంచి డాన్స్ చేస్తున్నాయి సార్. హౌ సార్? ఒకసారి లాస్ ఏంజల్స్ లో అనుకుంటా, నయాగరా జలపాతం దగ్గర ఎక్స్క్యూజ్ మీ సార్, నయాగ్రా ఫాల్స్ ఉంది లాస్ ఏంజలస్ లో కాదు సార్, న్యూయార్క్ లో. పాక్కుంటూ ఒక పాయ వచ్చింది. అవసరమా నీకు? మూసుకొని చెప్పింది విను. ఒక కొస్టారికా పిల్ల అలానే చూస్తుంది. షీ వాజ్ ఇన్ షాక్. ఒక పెద్ద సెలబ్రిటీ యుఎస్ లో ఎంత ఫ్రీగా తిరుగుతున్నాడంటే అనుకుంది. సార్ ఎవరండి ఆ సెలబ్రిటీ? అరే మైక్ తీసేయండి రా. ఓ మీరేనా? నేనే. దేర్ ఐ గాట్ ఇన్స్పిరేషన్. ఆ అమ్మాయి కళ్ళు కిటకిట అంటుంటే ఆ కిటకిట నుంచి పుట్టిందే ఈ అద్భుతం, ఈ పాట కిటకిట. మా కోసం ఒక 2 లైన్స్ సమ్ చేస్తారా? ఫ్లైట్ ఎక్కి వచ్చింది ఓ పిచ్చి పిల్ల, గుండెల్లో గుచ్చింది ఓ ఐసు పుల్ల, ఆ కన్ను కొట్టింది రెప్పల్ని మల్లా, కిచకిట కిచకిట రోమా. హౌ ఇస్ ఇట్? సార్ ఇది డీజే స్నేక్ టాకీ టాకీ కదా సార్? దిస్ ఇస్ మై ఒరిజినల్ ట్యూన్, ఓన్ కంపోజిషన్. అంటే నీకంటే కాపీకి ఎట్లా కనిపిస్తున్నానా? యాస్టీస్ గా ఉంటే కాపీ అంటారు కదా సార్, అది కూడా డీజే స్నేక్ సూపర్ హిట్ సాంగ్. ఎవరా ఈ డీజే స్నేక్? వాట్ ఆఫ్టర్ ఆల్ స్నేక్ అన్న కొండెక్కడ? బ్లడీ ఫుల్. దిస్ ఇస్ మై క్రియేటివిటీ. మీరు రీక్రియేటర్ సార్, క్రియేటర్ కాదు. అంటే రీక్రియేషన్ కూడా ఒక ఆర్టే సార్. ఇలా ఇంటర్వ్యూ ఇక్కడ తాగేద్దాం. సార్ మాట్లాడుకో. సార్ ఐఎమ్ సారీ. ఓకే సార్. ఎక్కడ ప్లీజ్ సార్, రమ్మని చెప్పండి అయ్యా. సార్ ప్లీజ్ సార్, ఏదో చిన్న పిల్లాడు. ఆడి పిల్లాడా? సార్. వాడు చేసిన ఇంటర్వ్యూ లైవ్ లోకి వెళ్తే జనాలు నన్ను గొడ్డలు తీసుకొడతారు. ప్రతి అడ్డమైన వాడు మాట్లాడిన మ్యూజిక్ గురించి. అసలు ఏం తెలుసయ్యా వాడికి మ్యూజిక్ అంటే? సూపర్
చూడరా. అరే లేరా సార్ అయిపోయిందా మీ సాగర సంగము సినిమా? అరే గడ్డం, ఐ విల్ సీ యువర్ ఎండ్. సార్ తిజోరి సార్ ఒరే ఆగా సార్, మిమ్మల్ని కాదు సార్ ప్లీజ్ సార్. థర్డ్ వచ్చానే. ఇంకా ఏంటి ఏడుపు? నా చూడు. రమ 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 ప్లీజ్ రమ, ఎలాగైనా పాస్ అయిన చూడు రమ. పాస్ అయితే నేను జాబ్నికి తీసుకెళ్తానమ్మా ప్లీజ్ రమ. నేను పాస్ అయిన చూడమ్మా ప్లీజ్ 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 ప్లీజ్. లేదే. అవును, మళ్ళీ ఫెయిల్ అయ్యాం. కంగ్రాట్స్ ఫర్ యువర్ మ్యారేజ్. ఓవర్ చేయకు. హలో అమ్మా, థర్డ్ వచ్చాను. నువ్వు ఈసారి కానీ ఫెయిల్ అయితే ఈ సంబంధం ఖాయం. అయినా ఆడవాళ్ళు చదివి సాధించేదే ఉందండి. ప్రతిసారి ఫెయిల్ అవుతున్నావు. నువ్వు ఫెయిల్యూర్ గాక ఇంకేంటే. ఎంతసేపు చూస్తారు సార్? ఏదోటి అనండి. నువ్వే చెప్పు. సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. సారీ, లైట్ తీసుకోండి. నీ బాస్ లా కాదు, మీ నాన్న ఫ్రెండ్ గా అడుగుతున్నాను. కొంచెం కూడా గిల్ట్ లేదరా నీకు? కాపీ కొట్టి మ్యూజిక్ చేసేవాడు వాడికి లేని గిల్ట్ నాకెందుకు సార్? ఛానల్ రెప్యుటేషన్ గురించి కూడా ఆలోచించవా? సార్ ఇందాక మనోడు చేసిన ఇంటర్వ్యూ ఫుల్ వైరల్ అయిపోయింది సార్. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే ట్రెండింగ్. మీరు పార్టీ ఇవ్వాలి సార్, ప్రామిస్. యూజ్లెస్ ఫెలో. మీరు ఎప్పుడు అంతే. చిచ్చే. నేను కూడా వెళ్తాను సార్. పర్మనెంట్ వెళ్ళిపో. ఈ ఛానల్లో ఇంకోసారి కనిపించకు. అసలు దీనికైనా పనికొస్తావురా నువ్వు? ఎవరు చేయడరా తప్పులు? చేస్తే పిలిచి పరువు తీసేస్తావా? ఏ నువ్వు చేయలేదా? నీ వల్లే కదా మీ నాన్న చనిపోయింది. చదువుకొని ఉద్యోగం చేయరా అంటే పాటలు పిచ్చి పట్టిందిరా నా కొడుక్కి, భయమేస్తోందిరా అనేవాడు. ఎప్పుడు నీ ఫ్యూచర్ గురించి ఆలోచించేవాడు. బ్రతకడం చేత కాదురా అనేవాడు. అలాంటి వాడిని పొట్టను పెట్టుకున్నావు కదరా, బ్లడీ లూజర్. ఈ రోజు ఉదయం నుంచి చూస్తున్నట్లయితే హైదరాబాద్ వాతావరణంలో చాలా వింత వింత మార్పులు జరుగుతున్నాయి. దీని గురించి ప్రజలు తెలుసుకునేందుకు కుతూహల పడుతున్నారు. సడన్ గా స్కైలో కలర్ మారడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? ఎవరికి అంతు చిక్కడం లేదు. ప్రజలంతా అయోమయానికి గురవుతున్నారు. ప్రకృతిలో ఇలాంటి రంగమ్మ మంగమ్మ, ఓలి రంగమ్మ మంగమ్మ. కనెక్షన్ ప్రాబ్లం అని కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వీళ్ళకే కలవట్లేదు. ఏంటి సార్ పైకి పోతున్నారా? ఏంటి సార్? ఈసారి నువ్వు కూడా హ్యాండ్ ఇచ్చావు కదా. వాడిని చేసుకొని రోజు చచ్చే బదులు ఒకటేసారి చావడం బెటర్. నా చావు న్యూస్ అయితే పర్లేదు, న్యూసెన్స్ కాకూడదు. ఎలా చెప్పాలి? సూసైడ్ నోట్. నా వల్ల ఇంతవరకు అందరూ సఫర్ అయించాలు.